భారత స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జెండావిష్కరణ సందర్భంగా విచ్చేసినటువంటి పార్టీ అతిరథ మహారథులందరికీ కూడా హృదయపూర్వక భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఇక్కడికి రాకుండా మన జిల్లాలో ఉండేటువంటి జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, భారతదేశం బ్రిటిష్ సామ్రాజ్య చేతుల్లో ఆ రోజు బందీగా ఉండేటువంటి సందర్భంలో దేశానికి స్వాతంత్రం కావాలనేటువంటి ఒక పట్టుదలతోటి మన స్వాతంత్ర సమరయోధులు ఆనాడు దేశ స్వాతంత్రం కొరకు మరి ప్రాణాలను తెగించి పోరాటం చేసి బ్రిటిష్ వాళ్ళను అహింసా మార్గం ద్వారా మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో ఆనాడు ఈ దేశ స్వాతంత్రం కొరకు పోరాటం చేసి ఎట్టకేలకు 250 సంవత్సరాలు పైగా పాలించినటువంటి బ్రిటిష్ పాలకులు ఈ దేశాన్ని నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితిని తీసుకొస్తే 1947 ఆగస్టు 15 నాడు ఆనాడు మన దేశానికి స్వాతంత్రం సిద్ధించడం జరిగింది. మరి ఈరోజు భారతదేశం ఆలస్యంగానైనా స్వాతంత్రాన్ని పొందినప్పటికీ ఈరోజు ప్రపంచంలో ఉండేటువంటి అన్ని దేశాలతో ఏ రంగంలో కూడా తీసిపోకుండా ధీటుగా ప్రతి రంగంలో కూడా మరి భారతదేశం యొక్క మరి అన్నిట్లలో ముందు వరుసలో ముందుకు పోతున్నందుకు మనందరం కూడా గర్వపడాలి. ఈరోజు దేశంలో కానీ ప్రపంచంలో కానీ చూస్తే ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి కొనసాగుతున్నది. మనతో పాటు స్వాతంత్రం రానప్పటికీ ఆనాడు ఇందిరాగాంధీ గారి నేతృత్వంలో మరి ఆనాడు యుద్ధం చేసి బంగ్లాదేశ్కు స్వాతంత్రాన్ని నిడిపించి ప్రత్యేక దేశంగా ఏర్పడిన సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాలి. కానీ దురదృష్టం, మొన్న జరిగినటువంటి సంఘటనలు సభ్య సమాజం తలదించుకునే విధంగా అక్కడ ఒక వర్గం మీద మూకుమ్మడి దాడులు, మరి అనేక రకాలుగా చిత్రహింసలు గురి చేస్తూ అక్కడ ఉండేటువంటి